కాబట్టి కాటికి తయారయ్యారు కొడుకులు. తల్లికి కార్తీక దీపం వెలుగులో కొడుకులు కాటికి వెళ్తున్నారని చూడలేకపోయింది. తండ్రి మనస్తాపన చెంది వాళ్ళకి ఉర్రేసి ఆ తండ్రి కూడా ఉర్రేసుకుని చచ్చిపోయాడు. ఇటీవల కాలంలో కాకినాడలో ఈ విషయం జరిగిందని పేపర్లో కూడా వచ్చింది న్యూస్. నేనేం ఊరికే చెప్పట్లా, నేనేం ఉట్టి మాటలు చెప్పట్లా. మనస్తాపన చెందాడు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఈ కార్తీక దీపమే చూస్తుంది కానీ మేము కాటికి వెళ్ళే పరిస్థితి చూడట్లేదు. నా కష్టం ఏమైపోతుంది. ఆ చెప్తే విందో అనబెట్టుకు తినండిరా, తినండి, హోంవర్క్ చేసుకోండి. తర్వాత ఇంకేమవుతుంది? అది అయిపోయిన తర్వాత తప్పుగా అది కూడా చూడాలి. ఈయన చూడరు, ఇంట్లో వాళ్ళు చూడరు, పిల్లల్ని చూడరు, భర్తను పట్టించుకోరు. ₹1000 తెచ్చిస్తున్నాడు, నీకు అన్నీ తీసుకొచ్చేస్తున్నాడు, నిన్నెంతో బాగా చూసుకుంటున్నాడు. మరి నువ్వెంత చూసుకోవాలి? నువ్వెంత జాగ్రత్తగా వాళ్ళని కట్టాలి, వాళ్ళ అవసరాలను తీర్చాలి. వాళ్ళ నుండి వచ్చే సుఖాలు మాత్రం మీకు కావాలి, వాళ్ళకి మాత్రం మీరేమి ఉపయోగపడరు. కాబట్టి వారిని ఏమన్నారంటే 3 రాళ్ళు తన ఇల్లుని తానే పెరికి వేసుకుంటుంది. జాగ్రత్త అమ్మా, నేను ఎందుకు పెట్టాడో తెలుసా? ఒక గృహిణిగా, గృహానికి యజమానురాలుగా నీ బాధ్యత, నీ పాత్ర, నీ భర్త విషయంలో, నీ పిల్లల విషయంలో 100% ఎంతో కుటుంబానికి అవసరం. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. చాలా మందికి ఇది అర్థం కాదు. ఒక విషయం చెప్తాను, మీరేమనుకోవద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకు ఇష్టం. చాలా అంటే 10 సంవత్సరాల క్రితం ఓ సహోదరి ఇలా వచ్చి నా చెప్తుంది, పాస్టర్ గారు మా కోడల కొరకు ప్రార్థన చేయండి. అక్కడ అన్నప్రసన్న కార్యక్రమానికి వెళ్ళి వాక్యం చెప్పాను. వాక్యం అయిపోయిన తర్వాత గబగబా నా పక్కకు వచ్చి, ఇక్కడే వచ్చేటప్పుడు ముదిరేపల్లి దాటిన తర్వాత గురజ నుంచి వచ్చిందంట ఆవిడ. మా కోడల కొరకు ప్రార్థన చేయండి అమ్మా, పేరు శాంతమ్మ అంది. ఏమైందమ్మా ఆమెకేమైందమ్మా అంటే ఆవిడ ఏముందంటే, ఏం కాలేదమ్మా, మా కోడలు మస్కట్లో ఉంది, అక్కడికి వెళ్ళింది. అక్కడ ఆమెతో రోజుకి 40 గదులు ఓడిపిస్తున్నారంట. 40 గదులు ఓడటం వలన ఆమెకి ఈ ఎన్నిపూసలో ఖాళీ వచ్చేసి ఆమె అనారోగ్య పరిస్థితి అయింది. వాళ్ళు చూస్తే ఆ అగ్రిమెంట్ పూర్తి అవ్వకుండా పంపించరంట. కాబట్టి కొంచెం ఆ కొరకు ప్రార్థన చేయండి అంది. మొత్తానికి దేవుని సన్నిధిలో అట్లాగమ్మా ప్రార్థన చేస్తామని అప్పుడు ప్రార్థన చేసాం. దేవుని సన్నిధిలో మొత్తం మీద ఏదో తిప్పలు పడి మరి దాన్ని క్యాన్సిల్ చేసుకుందో పూర్తి దాకుందో నాకైతే తెలియదు, కానీ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ సంవత్సరం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మళ్ళీ నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి వచ్చి అమ్మ అప్పుడు ప్రార్థన చేశారు, మాకు వాళ్ళు వచ్చేసింది, కానీ అసలైన సిక్కు వచ్చిన తర్వాతే వచ్చిందమ్మా కుటుంబం మీదకి. మళ్ళీ ఏంటమ్మా వచ్చేసిందిగా 40 గదులు ఊడ్చే బాధ తప్పింది. ఇక ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఊడ్చుకుంటే 2 గదులు 3 గదులే కదా, ఇంకేంటి సమస్య అంటే, అది కాదండి సమస్య, ఆమెకి ఎన్నిపోసి సరిగిపోయింది కాబట్టి ఇప్పుడు కాపురం చేయటానికి పనికిరాదంట. ఆవిడ ఏం చేయటానికి పనికిరాదు, కాపురం చేయటానికి పనికిరాదు. కాబట్టి మా అబ్బాయి దారి తప్పాడమ్మా. ఏం తప్పాడమ్మా? 10th తప్పరా, 3 పిల్లలు, అబ్బాయి దారి తప్పాడంట. అసలైన శోకం ఇప్పుడే బయలుదేరింది. అక్కడికి వెళ్తే 40 గదులు ఊడిపిస్తే ఎనుపో సరిగిపోయింది. ఇక్కడికి వస్తే
కాపురానికి పనికిరాదు. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. జ్ఞానం లేక ఎక్కడో ఏదో సంపాదిద్దాం, ఏదో సాధిద్దాం, ఏదో గడిద్దాం అనుకుని భ్రమశ అక్కడికి వెళ్తే ఏమండి అక్కడ బెడిసి కొట్టింది. పోనీ తప్పు తెలుసుకుని ఇక్కడికి వస్తే ఉన్నది కాస్త ఊడిపోయింది. దేవుని సన్నిధిలో చాలామంది యవనస్తురాళ్ళు, చాలామంది గృహిణులు, చాలామంది స్త్రీలు తమ పిల్లల్ని వదిలేసి, తమ కుటుంబాన్ని వదిలేసి, తమ భర్తను వదిలేసి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు. కుటుంబాన్ని గాలికి వదిలేస్తున్నారు. కుటుంబం పట్ల, కుటుంబ వ్యవస్థ అంటే, కుటుంబం అంటే దేవునికి అతీతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబం అంటే అతీతమైన గౌరవం. కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవించాలన్నది దేవుని ప్రణాళిక. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపండి. అది దేవుని వాంఛ, దేవుని ఆశీర్వాదం. మీరెందుకు ఎక్కడికో చెట్టుకొకడు పొట్టుకొకడు అయిపోయి లేనిపోయిన బాధలు తెచ్చుకుని, ఏంటి నేను తెలియని విషయాలు చెప్పట్లా. చిన్న పిల్లల ప్రాయంలో వెళ్ళిపోయి అక్కడేదో లక్షలు సంపాదిస్తూ ఉంటుండగా, ఏమండి అక్కడ సంపాదిస్తే ఇక్కడ వాళ్ళు చక్కగా జోరుగా హుషారుగా ఏమండి ఖుషీగా పండగ చేసుకుంటూ ఉంటారు కదా. సంవత్సరానికి 3 సార్లు 2 సార్లు వస్తూ ఉండే డబ్బులు. ఏమండి వచ్చినప్పుడు ఒక కొత్త బైక్ కొనిచ్చారు, కొనుక్కున్నాడు కొడుకు. డిగ్రీకి వెళ్ళాడు, ఇంటర్ పాస్ అయ్యాడు, డిగ్రీలు అడుగు పెట్టాడు. అమ్మ పంపించిన డబ్బులతో బండి కొనుక్కున్నాడు. అలా ఒక 3 నెలలు గడిచింది. 4వ నెలలో కారు గుద్దేసింది, కాలు కట్ అయిపోయింది. 22 సంవత్సరాలకే కాలు కట్ అయిపోయింది. కాలు కట్ అవటం కాదు, ఈ తోలంతా ఏమండి పీకొచ్చేసింది. 10 లక్షలు అయింది. అయినా వాడు పెళ్ళికి పనికిరాడు. దేవుని సన్నిధిలో మనం ఏదో కష్టపడుతున్నాం. దేవుని చిత్తమేంటో నీ కుటుంబం పట్ల, దేవుని ప్రణాళిక ఏంటో నీ బిడ్డల పట్ల, దేవుని ఉద్దేశం ఏంటో నీ పట్ల, నీ భర్త పట్ల కనిపెట్టి ప్రార్థన చేసే జ్ఞానవంతురాల్లాగా నువ్వు ఉంటున్నావా? మూర్ఖురాల్లాగా ఏదొస్తే అది, ఏది చూస్తే అది, ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ పరుగులెత్తే పనికి మాలిన. నేను చెప్పను, నేనంటే మళ్ళీ మీరు బాధపడతారు. అలా పరుగులెత్తి పనికిరాని దానికోసం ప్రయాసపడి ప్రాణాలను కోల్పోతున్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. బ్రతుకులు బజారు పాలవుతున్నాయి. జాగ్రత్త స్త్రీలారా, అమ్మలారా, తల్లులారా, పెళ్ళైన వారులారా, పెళ్ళి కాని వారులారా, మీరు ధన్యులు. పెళ్లి కాని వాళ్ళు ధన్యులు. జాగ్రత్త. ఇప్పుడే వేసుకోండి మీ పునాది. ఇప్పుడే క్రీస్తులో మీ పునాది బలంగా వేసుకోండి. మీ జీవితం గురించి, మీ భవిష్యత్తు గురించి, మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. మీ సృష్టికర్త పాదాలు మీరు పట్టుకోండి. దేవా, నా పట్ల నీ చిత్తం ఏంటి? దేవా, నా పట్ల, నా భాగస్వామి పట్ల నీ ఉద్దేశం ఏంటి? నేను చాలా గర్వపడుతున్నాను. నేను చాలా అసూయ కూడా పడుతున్నాను. ఎవరిని చూసి అంటే ఆనంద్ గారిని, అనితని చూసి. వాళ్ళు చక్కగా సమానంగా సమపాలనలో ఆయనకి ఎంతైతే భారం ఉందో ఆమె కూడా అంతే భారంతో, అంతే వేదనతో, అంతే ఆత్మ సంపాదన కొరకు దేవుని సన్నిధిలో యజమానుడితో పాటు పరుగులు తీస్తుంది. సేవలో ఉన్నవారికి, సేవకులుగా పిలిపించుకుంటున్న భర్తలకు ఇలాంటి జోడీ లేదు. చాలామంది పాశ్రములు ఇలాంటి సహకారం ఇవ్వట్లేదు సేవకులకి. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా వెతుకుతూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. మన కంటికి కనబడని భాగ్యము
ఏదో ఏదో నీ పట్ల దేవుడు నీ కొరకు దాచి ఉంచుతాడు. దాన్ని నువ్వు వెతకాలి, దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. దేవుని సన్నిధిలో సామెతల గ్రంథంలో ఇంకా రాయబడి ఉన్నటువంటి మాటలు ఏంటంటే అన్నీ చెప్పడానికి వివరించడానికి సమయం లేదు. ఆమె పని చేయకుండా భోజనం చేయదంట. ఆమె చేయి కడుపుతోనే లేచి తన ఇంటి వారికి ఏం సిద్ధపరుస్తుంది? భోజనము సిద్ధపరుస్తుందంట. దేవుని స్తోత్రం. ఎవరిని? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి ఏం చేస్తుందంట? ఆవిడి పని చేస్తుందంట. పని చేయకుండా భోజనం చేయదంట. పని ఇంటి వారి గురించి పని, ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ ఆసక్తి, ఇంటిని గురించి కుటుంబం గురించి ఎక్కువగా ప్రయాసపడద్దంట. భక్తుడు అంటాడు దావీదు కీర్తన గ్రంథంలో, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది, అంటే నన్ను చంపేస్తుంది. కాబట్టి ప్రతి స్త్రీకి ఇంటిని గురించి కుటుంబం గురించి అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా వెనుతిరగకూడదు. దేవుని స్తోత్రం. ఆమె జ్ఞానవంతురాలు. చాలా మంది పండగ పట్టుచీరగా కొనకపోతే ప్యాన్ కుర్రేసుకుంటూ ఉంటారు. ఏంటి ఈ ఇంట్లో వాళ్ళందరినీ ఏం చేద్దామని? పట్టు చీరే ముఖ్యం, ఇల్లు ముఖ్యం కాదు, కుటుంబం ముఖ్యం కాదు, పిల్లలు ముఖ్యం కాదు. దేవుని సన్నిధిలో చాలా మందికి అరే నేను తిన్నానంటే పని చేయలేను, కానీ చాలామంది తల్లులు అంటూ ఉంటారు, అరే నేను తింటే నా బాడీ నాతో సహకరించదు, కాస్త ఈ ప్లేట్ పెట్టి తీసుకెళ్ళి సింక్లో పెట్టరా. ఆమె జ్ఞానవంతురాలు కాదు. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. తన ఇంటి వారి కోసం ఆమె కడుపుతోనే లేచి ఇంటి వారికి ఆహారం సిద్ధపరుస్తుందంట. అంటే నిజంగా బాహ్యంగా చేయకడితే ఎవడు తింటాడు భోజనం? మా మనవడు అంటాడు, పొట్టిపోటు పడే కదరా, కొంచెం పెరిగేసుకుని అన్నం తిని వెళ్ళిపోవచ్చుగా, పొద్దున్న ఎవడు తింటాడు అన్న మా భోజనం? వేడన్నమే కదరా, వేడన్నమైన పొద్దున్నే నాకు అన్నం తినబుద్ది అవ్వదు. అదేం తినాలిరా? టిఫిన్ తింటాను. మరి ఏం సిద్ధపరిచినటువంటి ఆహారం ఏంటి? చీకటితోనే లేచి, ఇంకా చీకటిగా ఉండగానే, ఇంకా తెల్లవారికి మునిపే ప్రభు నేర్పాడుగా మనకు ప్రార్థన. ప్రభు నేర్పిన ప్రార్థన ఎంతమందికి వచ్చండి? ప్రభు నేర్పిన ప్రార్థన అసలు ఎంతమందికి వచ్చు? ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన అందరికి వచ్చి ఒకసారి చేతులు ఎత్తారా? ఎత్తని పర్లేదు, కిందే ఉంటే కొన్ని కనపడవు, ఎత్తని పర్లేదు. ఏంటంటే మీ బ్రతుకులు బాగుపడతాయని నేను చెప్తున్నాను అంతే. ప్రభు నేర్పిన ప్రార్థనలో మనల్ని గురించి ప్రభు చెప్పిన మాటలు నా దృష్టిలో అయితే 2. మీరు చదువుకోండి, మీకు అందరికీ తెలుసు అంటున్నారు కదా. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మనల గురించి ఇప్పటికి ఎన్ని మాటలు చెప్పాం? మన గురించి ఏం నేర్పాడు? మానుదిన ఆహారము మాకు ఇవ్వండి, ఒక మాట. తర్వాత మా ఎడల అపరాధము కీడెవరైనా చేస్తుంటే
వారిని మేము క్షమించినట్లు మా అపరాధములు మీరు క్షమించండి. ప్రభు నేర్పిన ప్రార్థనలో మన గురించి 2 మాటలు కనపడతాయి. ఇక గడమాయన్నీ ఆయన కోసం మనం చేయాలి, అలా మనం బ్రతకాలి, అలా మనం జీవించాలి అని ప్రభు మనకు నేర్పాడు. అనుదిన ఆహారము, సేవకులారా వినండి, అనుదిన ఆహారానికే మనము పాత్రులం ప్రభు దృష్టిలో. అర్థం కాల కొంతమందికి, మొక్కలు అదోలా పెట్టారు. అనుదిన ఆహారానికే మనము పుట్టాం. ఏనండి, ఎందుకంటే వర్షాకాలంలో దేవుడు మీకు ఆహారం కావాలంటున్నారు కదా, వెళ్ళి తెచ్చుకోండి, వెళ్ళండి తెచ్చుకోండి అన్నాడు. కొంతమంది దూరదృష్టి కలిగిన వారు ఉంటారు. అంటే రేపుడి గురించి ఒక ఇల్లుంటే అట్ట 4 ఇళ్ళుంటే బాగుంటుంది. 4 సెంటర్లో 4 బిల్డింగ్లు ఉండాలి. ఎవరికి చెప్పాలి? చెప్పాలి ఎవరికి? చెప్పాడా ప్రభు? చెప్పాడా ప్రభు? నేర్పాడా? ఏం చెప్పాడు? మోషేకి ఏం చెప్పాడు? వెళ్ళి తెచ్చుకోమనాలని. తెచ్చుకున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే రేపటికి కూడా ఉంటుందిలే అని కొంచెం ఎక్కువ కూర్చుకున్నారు, ఎక్కువ తెచ్చుకుని ఆ పూటకి తిన్నంత మట్టికి తిన్నారు. తెల్లారు చూస్తే అది పాడైందా? ఎందుకు పాడవుద్ది? భలే పని. ఇక్కడ బంగారం కంటే దుబాయ్ బంగారం ఖరీదైంది, ఎక్కువైంది. ఎందుకు పాడవుద్ది అంటే మీ దృష్టిలో దేవుడు వెర్రోడు. అనుదినాహారానికే పిల్లలు అర్హులు అని దేవుడు ఆనాడు వారికి కావలసిన మన్నాను, ఏ పూటకు కావలసిన ఆహారము ఆ పూట వారికి సిద్ధపరిచి నడిపించాడు కానానికి. దేవునికి స్తోత్రం చెప్పి నమ్మిన వాళ్ళు హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంత వరకు నిన్ను పోషించటానికి నీ సృష్టికర్త అయినటువంటి, నీ ప్రభు అయినటువంటి, నువ్వు నమ్మినటువంటి దేవుడైనటువంటి ఆ ప్రభు అయిన క్రీస్తు చాలిన దేవుడు, సహాయకుడు, విమోచకుడు, పోషకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనుదినాహారానికి మనము నిర్ణయింపబడిన వారమేని ఎందరు గుర్తిస్తారో వారందరూ దేవుని చిత్తము నెరవేర్చేవారు. దేవునికి స్తోత్రం. అట్టా కాదు పాస్టర్ గారు, మీటింగులు పెట్టి నన్ను 3 రాత్రులు పగలు చంపి వచ్చిందంతా ఖర్చు పెట్టేస్తాడు. మరి చివరికి ఒక 2,000 3,000 అప్పు చూపిస్తాడు. ఏం పాస్టర్ ఏమో అసలు పాస్టర్ పనికి పనికిరాడు. చాలా సార్లు అలా అని ఏడిస్తే నాకు అర్థం కాదు. ఓహో, ఈమె మనీ మైండ్ కలిగిన పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మైండ్? మీటింగ్ పెడితే డబ్బులు మిగిల్చుకోవాలి, మిగలాలి, మిగిలి బ్యాంకులు వేయాలి, అంతేగాని మనం మాత్రం అప్పు చేయకూడదు, మనం మాత్రం ఖర్చు అవ్వకూడదు, మనం మాత్రం కుర్చీ దిగకూడదు అనేటువంటి ఆలోచనలతో చాలామంది సేవకులు సేవకురాండ్లు అని పిలువబడుతున్నటువంటి వారు ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని, దేవుడు నేర్పిన పాఠాన్ని, దేవుడు ఉపదేశించిన ఉపదేశాన్ని ఒక పక్కన పారేసి వారి ఇష్టం వచ్చినట్టు పరుగులు తీస్తున్నారు. దేవునికి స్తోత్రం. నిత్య నరకానికి ఎగస్తా కూర్చుకుంటే అది పురుగులు పాలైపోయింది మన్నా. దేవునికి స్తోత్రం. నువ్వు కూడబెడితే, నువ్వు పోగేస్తే,
నువ్వు దాసేస్తే, నువ్వు దోసేస్తే వచ్చి మా సంఘంలో అంటుంది, ఏంటి పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఇక మీరు గిట్టగానా, మీ దగ్గర చాలామంది ఉన్నారు, మీ మాటకు విలువ ఇచ్చేవారు, మిమ్మల్ని గౌరవించేవారు చాలామంది ఉన్నారు, మీరు ఒక్క మాట చెప్తే చాలు అదే చేయమంటే అది చెప్తారు. 4 సంవత్సరాల నుంచి ఆ సాపట్టు పెట్టుకుంటారండి. దొరికినట్టు దోసేయాలండి. నేనంట ఇప్పుడు జరిగేది అదేగా. సేవకులారా జాగ్రత్త, దోచుకోవద్దు, దాచుకోవద్దు. దాచుకుంటా కాదు దేవుని నిన్ను పిలిచింది. దేవుని రాజ్యం కట్టడానికి నిన్ను ఒక పనివాడిగా, పనిదానిగా చేసుకున్నాడు. ఆయన ఇంకా రోషంతో చెప్పిన మాట ఏమిటంటే, నేను ఈ లోకానికి సేవ చేయించుకోవటానికి రాలేదు, సేవ చేయటానికి వచ్చాను. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 27వ వచనంలో ఉంటుంది మాట, చూసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కుమారుడే, దేవుడే, ప్రభువే, రక్షకుడే, సృష్టికర్తే సేవ చేస్తుంటే, సేవ చేస్తే సస్తే మరి నీకేం మాయరోగం? దేవుడే నీ కొరకు చనిపోతే, దేవుడే నీ కొరకు, నా కొరకు దివిని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నీ పాదాలు నా పాదాలు పట్టుకుని ఆయన కడిగితే, కన్నీటితో, బాధతో, రోగంతో, దుఃఖముతో, పాపములో, శాపములో నశించిపోతున్నటువంటి వారిని చూసినప్పుడు నీకు నిద్ర ఎలా పడుతుంది? నువ్వు ఒక దైవ సేవకుడిగా నీకు నిద్ర ఎలా పడుతుంది? ఆత్మలు ఎన్నో నశించిపోతున్నాయి. ఆత్మలు ఎన్నో నీ కళ్ళ ముందు నరకానికి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే 3 రాళ్ళు ఎక్కువైపోయారు, మూర్ఖురాళ్ళు ఎక్కువైపోయారు. జీవితాలు పాడు చేసుకుంటున్నారు, కుటుంబాలు పతనం చేసుకుంటున్నారు. ఈ సమయంలో సేవకుడు లేవాలి, సేవకుడు నడుం కట్టాలి, సేవకుడు రోషముతో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యమును పట్టుకుని ప్రజల్లోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. వారి బాధల్లో, వారి కష్టంలో, వారి వేదంలో, వారి అప్పులలో, వారి పరిస్థితులలో ఏమండి నువ్వు సహకారిగా, సహాయకుడిగా ఉండి నువ్వు చేయగలిగినంత సేవకుడు చేయాలి. దేవునికి స్తోత్రం. కాదు, సేవకుడికి సేవ చేయాలి. సేవకుడిని ఎందుకు పిలుచుకున్నాడంటే, ఏమండి సేవకుడిని ఎందుకు పిలుచుకున్నాడంటే, పేతురు అంటాడు, పేతురు ఆయా చెప్పండి, ప్రభు నన్ను ప్రేమిస్తున్నావా? జనరల్గా అడుగుతున్నాడు ప్రభు. ఎవరిని? పేతురు. నన్ను ప్రేమిస్తున్నా? బలిపనే నేను అసలు ప్రేమిస్తున్నానో లేదో నీకే తెలుసు. మళ్ళీ పేతురు నన్ను లవ్ చేస్తున్నావా? అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఖచ్చితంగా ప్రభువా, అది నీకే తెలుసు. మళ్ళీ 3వసారి ఏమండి 2వసారి అడిగినప్పుడు నన్ను ప్రేమిస్తున్నావా? తప్పకుండా ప్రేమిస్తున్నాను ప్రభువా. అయితే ఈ గొర్రెల్ని కాయి. 3వసారి అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? తప్పకుండా నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, అది నీకే తెలుసు. అయితే నా యొక్క గొర్రెలను మేపో. యోహాను సువార్త 21వ అధ్యాయం, ఏమండి 21వ అధ్యాయంలో ఈ మాటలు మీకు కనబడతాయి. నా మందని చెప్పాలి, సేవకులు చెప్పాలి, వినాలి. నా మందను కాయి, నా మందను మేపాలి. ఎవరినండి? పాస్టర్ గారు మీకే, సేవకులైన మీకే. మందను ఏం చేయాలి? 1 మేపాలి, 2 కాయాలి. కాదు, మమ్మల్ని మేపాలి. అందగొస్తుందిగా, యాపిలికాయలు, కమలాకాయలు, దానిమ్మకాయలు. మా పాస్టర్ గారు చికెన్ తినరు, ఎందుకంటే ఎక్కువ ప్రార్థనలో గడుపుతూ ఉంటారు కదా,
దానికి వేడెక్కువని ఎప్పుడూ మానేశారు పాస్టర్ గారు. ఏంటది? చికెన్ తింటాం అంటే ఇప్పుడు ఏం తేవాలి? మటన్ కావాలి. కోరికలు తప్పండి. మనల్ని మేపమంటున్నాడు. గొర్రెలు మనం మేపాలి. ఒక ఆయన అన్నాడు, ఏమండి ఆయన మనం మేపితే మరి మనల్ని ఎవరు మేపుతారు? నేను పిలిచినోడు మేపుతాడు. నిన్నొకడు పిలిచాడు కదా, నీకు ఒక ఆయన అప్పగించాడు కదా మేపమని, ఆయన నిన్ను మేపుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు కాదు మేపేది, వీళ్ళు కాదు నిన్ను మేపేది, వీళ్ళు కాదు నిన్ను హెచ్చించేది, వీళ్ళు కాదు నిన్ను దీవించేది. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను మేపుతాడు. దేవునికి స్తోత్రం. మన పని ఏంటో, మన స్థానం ఏంటో తెలియకుండా ప్రవర్తిస్తున్నారు సేవకుడు. సేవకుడు అంటే అసలు యేసు ప్రభువా? సిలువ వేయబడిన యేసు ప్రభు కాదు, కానీ ముందు నన్ను చూడండి, ముందు నన్ను చూడండి, నేను ఆయనకన్నా ఎక్కువ అన్నట్టుగా కనబరుచుకుంటున్నారు సేవకుడు. ఇది చాలా తప్పు, ఇది చాలా తప్పు, ఇది చాలా రాంగు, ఇది చాలా దేవుని వాక్యానికి వ్యతిరేకం. ఆయన చెప్పాడు, నేను సేవ చేయటానికి నేను చేయించుకోవటానికి రాలేదు, నేను సేవ చేయటానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఆయన నీ గురువు అయితే, నువ్వు ఆయనకి శిష్యుడు అయితే నువ్వేం చేయాలంటే మందకు సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. మందుకు సేవ చేయమంటే పాస్టర్ గారు విశ్వాసులు ఇళ్ళకి అంట్లు గడగమంటారా? విశ్వాసులు ఇళ్ళకి వెళ్ళి అంట్లు గడగమంటలేదు బాబు నిన్ను. వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ స్థితిగతులు ఏంటో, వాళ్ళకున్న కష్టం ఏంటో, వాళ్ళకున్న సమస్య ఏంటో, వాళ్ళు ఏ విషయంలో ఇరుక్కుపోయారో, బయటికి రాలేకపోతున్నారో ఆ విషయాలు తెలుసుకుని వాళ్ళని ధైర్యపరిచి వాక్యము చేత బలపరిచి వారి కొరకు ప్రార్థన చేసి నువ్వు చేయగలిగినంత సహాయము వారికి చేయటానికి నువ్వు ఇష్టపడినప్పుడు నువ్వు నిజమైన సేవకుడు, సేవకురాలు అవుతావు. దేవుడి సన్నిధిలో మనమందరం కూడా ఒకసారిగా మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. మనమందరం కూడా మరి ఈ విషయంలో దేవుని సన్నిధిలో సేవకులమైనటువంటి మనం చేసే పని ఎలాంటిది? నేను స్త్రీని, నేను గృహిణిని, నా గృహానికి, నా యజమానుడికి, నా కుటుంబానికి, నా వంశానికి నేను ఎటువంటి ఖ్యాతి తీసుకొస్తున్నాను, నేను ఎటువంటి పేరు తీసుకొస్తున్నాను, పేరుకు నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాను, అందుకు తగినట్లుగా నా జీవితం ఉందా లేదా పరిశీలన, స్వపరీక్ష స్త్రీలను బడిన వారు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కుటుంబాన్ని చూపించి నేను ముగింపులోనికి వెళ్తాను అనుకున్న సమయానికి మనం వస్తున్నాం. ఒక కుటుంబాన్ని నేను మీకు చూపించి ముందుకు నేను వెళ్తాను. దయచేసి చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి లూకాసు సువార్త 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము అమ్మ 5వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. వీరిద్దరూ చేస్తున్న పనేంటి? వీరిద్దరు అనగా భార్య భర్త. అమ్మా వినండి, భార్యాభర్తలు అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, భార్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, భర్తలు ఉన్న స్త్రీలు కూడా ఉన్నారు, భర్తలు లేని యవనస్తులు కూడా ఉన్నారు. జాగ్రత్తగా వినండి, ముగింపులోకి వస్తున్నాను. వీరిద్దరూ ఏం చేస్తున్నారంట? ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టి ఎదుట నీతిమంతులుగా కనబడుతున్నారంట.
నీతి ఎవరు ఎదుట లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడనే బైబిల్ చెప్తుంది. ఆయన చూస్తే వీరు, ఆయన దేవుడు చూస్తే దేవుడికి వీళ్ళు ఎలా కనపడుతున్నారంటే నీతిమంతులుగా కనపడుతున్నారు. ఎందరూ? ఇద్దరు. జాగ్రత్తగా వినండి, ఇద్దరు, భార్య భర్త, ఇద్దరు దేవుని దృష్టికి సమానంగా సమపాడంలో కనిపిస్తున్నారంట. దేవునికి స్తోత్రం. కానీ వారికి ఏమి లేదంటే పిల్లలు. చాలా మంది అంటారు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించకపోతే అసలు మేము ఇంత మందిరం కడతామా, మాకు ఇన్ని బిల్డింగ్లు ఉంటాయా, ఇన్ని ప్యాలెస్లు ఉంటాయా, ఇంత బ్యాలెన్స్ ఉంటుందా, ఇంత మీటింగులు పెడతామా, ఇవన్నీ మేము చేయగలుగుతామా? దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు, కాస్తున్నాడు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే ఇవన్నీ మాకు వచ్చినాయి అంటారు. నాదొక ప్రశ్న. దేవుని ఆజ్ఞలను, సకల విధములైనటువంటి న్యాయములను అనుసరించి దేవుని దృష్టికే నీతిమంతులుగా కనబడుతున్న వీరి జీవితంలో ఒకటి కొదువుగా ఉందంట. ఏంటి అంటే వారికి పిల్లలు లేరు. అలా చేయొచ్చా దేవుడు? మీరు చెప్పండి. చేతానండి. మా పాస్టర్ గారి ప్రార్థన చెయ్యి కాదు మేము ఇక్కడికి వచ్చింది. ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నాడు, కానీ మేము అనుకున్న కార్యం జరగట్లేదు ఆయన ప్రార్థన వలన. అందుకు మేము ఆ సంఘం విడిచి ఈ సంఘంలోకి వచ్చాం. ఈయన ఏదో ప్రార్థన చెప్పి వెంటనే పిల్లలు పుట్టేస్తున్నారంట. అందులో ఆడపిల్లలు కాదంట, ఈయన ప్రార్థన చేస్తే మగ పిల్లలే పుడతారంట. ఈయన ప్రార్థన చేస్తే అక్కడికెక్కడికి కాదంట, వీసా డైరెక్ట్గా అమెరికాకే వచ్చేద్దంట. ఈయన ప్రార్థన చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయంట. నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తే ఇది తాగుడు మానేస్తాడని ఇక్కడికి వచ్చాం. మా కుటుంబం కొరకు ప్రత్యేకంగా బృందం అంతా రాత్రంతా మెలుకుగుండి ప్రార్థన చేస్తున్నారంట. వాళ్ళు మాకు ఫోన్ చేశారు, మాట్లాడారు రాత్రి 3ంటికి. అందుకని మేము ఆ పరిచర్యకి ఒక 50,000 డొనేషన్ ఇచ్చాం. వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళే దేవుని దృష్టికి గొప్పవారిగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు. కానీ పిల్లలు లేకుండా అయిపోయింది. పొరపాటు ఎక్కడుంది? ఎలిజబెత్ దగ్గర ఉందా? జకరియా దగ్గర ఉందా? దేవుడి దగ్గర ఉందా? మరి ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? కార్యం జరగట్లా. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, కార్యం జరగట్లేదంటే దానికి కారణం ఎవరు? పాస్టర్ గారా? పాస్టర్ గారా? దేవుడా? మరెవరు? నువ్వే. సమస్య నీ దగ్గరే ఉంది. నీదే మైండ్ ఆబ్సెంట్, నీ హృదయమే మూయబడింది. నువ్వే కలవడంతో, కంగారుతో, పాపంతో, మోహంతో, లోకముతో నిండిపోయి ఉన్నావు. అందుకే దేవుని కార్యం చూడలేకపోతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద మాటలోకి వస్తే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ధూపాన్ని వేస్తున్నాడు, ఆయన వంతులో ఆయన యాజకత్వాన్ని నెరవేరుస్తున్నాడు. అనుకోకుండా దేవుని దూత ప్రత్యక్షమైంది. ఇదిగో నీ భార్య నీకు ఏనండి, నీ భార్య నీకు ఒక కొడుకుని గంటదే. అమ్మాయి కాదు, చాలా అడ్రస్ డీటెయిల్గా ఇచ్చాడు. నీ భార్య నీకే ఒక కొడుకుని కంటదే. ఆయనకి యోహాను అని పేరు పెడతావు. అతడు గర్భములో నుండి పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను సర్వే చేస్తే కూడా నాకు అదే తేలింది. నాకన్నా ముందు గొప్ప గొప్ప మేధావులు, నేనే ఉందిలేండి ఊరికి నీ దుమ్ము, బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సర్వే చేస్తే, చాలా జాగ్రత్తగా వడపోస్తే 3 కుటుంబాలంట. 3 కుటుంబాలంటండి. ముగ్గురంట.
ఏకప్రత్ని పురుషులు అంటే ఆ భార్య తప్ప వేరే స్త్రీ ముఖము ఎరగనటువంటి పురుషులు. టైం లేదు చెప్పేస్తున్నా. ఒకరు ఇస్సాకు, 2 జకర్యా, 3 అకుల. ఈ ముగ్గురు ఏకప్రత్ని పురుషులు. ఈ కుటుంబాలు వీరు జీవించిన కాలం, వీరి బ్రతుకు, వీరి కుటుంబాలు భూలోకమును తల్లకిందులు చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అన్ని వివరించడానికి 1 గంట 2 గంటలు కాదు, దానికి ఒక ప్రత్యేకంగా క్లాసు ఉంటే, టైం ఉంటే దాని గురించి మాట్లాడుకుంటా బాగుంటుంది. దేవుని స్తోత్రం. ఈ 3 కుటుంబాలు భూలోకమును ఒక కుదిపేసినాయి. యోహాను ఏ సూచక్రియ చేయకుండా రోషముతో దేవుని రాజ్యం కొరకు ప్రజల్ని ఆయత్తపరిచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్లాంటి కొడుకు ఒక్కడు ఉన్న చాలు. ఎందుకు 4 3 వేస్ట్గా. చాలా కాలానికి వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత పుడతాడు నీకు. అది పుట్టినందువల్ల అనేక మంది నవ్వుతారు, సంతోషం కలుగుద్ది. ఇవన్నీ చెప్తే ఈయనంటాడు అసలు ఇవన్నీ జరుగుతాయని నాకు ఎలా తెలుసుద్ది? వారి నాయన నీ కొడుకు పుడతాడు రా బాబు, వాడికి యోహాను అని పేరు పెడతావు, వాడి ఆత్మతో నింపబడతాడు, దేవుని రాజ్యం కొరకు జనుల్ని ఆయత్తపరుస్తాడు, వాడు పుట్టినందుకు అనేకులు నవ్వుతారు, సంతోషం కలుగుద్ది అని ఎంత చెప్పినా మళ్ళీ అంటున్నాడు. 20 వచనం అనుకుంటా, చూస్తారా? ముగింపులోకి వస్తాం. మొత్తం ఇంకా పై వచ్చింది చదువు నాన్న. చాలు. దేవునికి స్తోత్రం. ఎంత వివరంగా చెప్పినా బాబు నువ్వు నీ భార్య వృద్ధులే, ముసలోళ్ళే, కానీ నేను ఇస్తున్నాను నీ కొడుకునే ఇస్తున్నాను. ఆయనకి యోహాను అని పేరు పెడతావు, ఆయన ఆత్మతో నింపబడతాడు, దేవుని రాజ్యం కొరకు ప్రజలను అతడు ఆయత్తపరుస్తాడు. ఏలియా యొక్క ఆత్మతోని బలపరుస్తుంది, నడిపిస్తుంది, దేవుని కొరకు రోషంగా వాడబడతాడంటే ఈయన అంటున్నాడు ఇవన్నీ జరుగుతాయని నాకు నమ్మకం ఏంటి అంటే ఇన్ని చెప్పినా కూడా నమ్మట్లా. దేవుని స్తోత్రం. చాలామందికి ఎంత చెప్పినా వాక్యం వరకే ఎక్కన పాస్టర్ గారు అయినా దేవుని సముఖంలోనే ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో దీపం వెలిగిస్తున్నాడు, నైవేద్యములు అర్పిస్తున్నాడు, ధూపాన్ని వేస్తున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే ఏమంటున్నాడు? ఇది ఎలా జరుగుద్ది, దీనికి నాకు రుజువేంటి అంటున్నాడు. కాబట్టి నీకు రుజువు నేను చూపిస్తాయి. ఇప్పుడు నేను చెప్తాను, నీకు రుజువేంటో నేను చెప్తాను రా. నీకెన్నో చెప్పినా ఎరగట్లేదు కదా, నీకెంత చెప్పినా నీ బుద్ధి మారట్లేదు కదా, నీ కన్నులు తెరవట్లేదు కదా, నీ చెవులకి వినబడట్లేదు కదా, నోరు మాత్రమే మాట్లాడుతుంటాయి. కాబట్టి నీకు కొడుకు పుట్టి వాడికి పేరు పెట్టేదాకా నువ్వు మాట్లాడకుండా మోగోళ్ళలాగా ఉండిపోతావు. నీ మాటలు ఎవరికి అర్థం కావు. ఉంటేనే నేను వేసేస్తున్నా నీ నోటికి తాళం. వేసేస్తాడండి దేవుడు తాళం. దేవుడు చెప్పినప్పుడు వినకపోతే దేవుడి సేవకులారా, దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఇచ్చిన దర్శనం బట్టి నువ్వు నడవకపోతే, నువ్వు చేయకపోతే దేవుడి నోటికి తాళం వేసేస్తాడు, దేవుడు లాక్ చేసేస్తాడు. ఎందుకు పనికిరావు అప్పుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే నీకు కారణాలు, నువ్వు మోగొడవ అయిపోతావు. పనిష్మెంటు నమ్మాలి. తెలిసి దేవుడు తెలుసు, దేవుని ఆత్మ తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, తెలిసి కూడా సందేహించేటువంటి విశ్వాసులకు ప్రభు పేరిట తెలిసి కూడా దేవునితో చెరగాటలాడి దేవుని మాటలను చేతకంతనంగా తీసుకుని దేవుని మాటలను పక్కన పడేస్తే పనిష్మెంట్ ఉంది. మోగోడైపోయాడు. ఎంత ఆశ్చర్యమో. మళ్ళీ ఎప్పుడంటే వాడు పుట్టి పెద్దోడైన తర్వాత దీనికి ఏం పేరు పెట్టాలి?
యోహాను పేరు పెట్టాలని ఎవరు చెప్పారు? చెప్పింది ఎవరికి? జకరీకి చెప్పారు. ఇప్పుడు జకరీ చెప్పాలంటే ఎలిజబెత్కి చెప్పరా? జకరీకి చెప్పాడు. ఆ జకరియా యోహాను పేరు పెట్టండి మాట్లాడలేదు. అందుకని పలకలు తెప్పించి పలక మీద రాశాడంట, ఈయన పేరు యోహాను. ఏమైనా స్తోత్రం చెప్పండి. పనిష్మెంట్ తెలిసి చేస్తే పనిష్మెంట్, తెలిసి చేస్తే శిక్ష. అది ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. తెలియక ఇదే మాట ఇంకొక ఆవిడ కూడా మాట్లాడింది. ఇదే మాట సేమ్ ఇలాగే క్వశ్చన్ చేసింది. చెప్పగలరా? ఇదే మాట ఒక ఆవిడ క్వశ్చన్ చేసింది. చూడండి, చూపించి ముగిస్తాను. లోకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యము అంతములేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరిగినని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోకు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చాలు. గాబ్రియల్ దూత మళ్ళీ మరియ దగ్గరికి వచ్చి, మరియా అమ్మాయినండి, మరియా ఇప్పుడు పెళ్లి కాని పిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇది మీకు బాగా కనెక్ట్ అవుతుంది వినండి. మరియా, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అనగానే ఉలిక్కిపడింది. బాపాడికి వెనకలు ఉన్న వాళ్ళకి ముందున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కాలేదు. అయిపోయినాయా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళు యూత్ ఇప్పుడు ఆ దగ్గరికి వచ్చి, అమ్మా నీ కొడుకు పుడతాడు అంటే ఏమంటుంది? పొళ్ళు ఎట్టవో రాలిపోయింది మీకు ఎలాగో పొళ్ళు ఉంటే మాత్రం రాలగొట్టేదాన్ని అంటుంది. ఎందుకంటే నాకు ఇంకా పెళ్ళి కాలేదు, నేను పురుషుని ఎరగిన దానిని. నువ్వెలా చెప్తావు నా కొడుకు పుడుతున్నాడని? ఆయన సందేహించటంలో, నన్ను అవమానించటంలో, నన్ను అపార్థం చేసుకోవటంలో తప్పు లేదు. ఎందుకంటే ఆమెకు పెళ్ళి కాలేదు, పురుషుని ఇంకా ఆమె ఎరగలేదు. నేను కొడుకు పుడతాడని చెప్తే నన్ను అపార్థం చేసుకోవచ్చు, నా మీద కోప్పడవచ్చు, ఏమండి ఇంకా ఏదైనా అనటానికి అవకాశాలు ఆమెకున్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో ఇంకా ఆమె ఆత్మీయ స్థితిలో శారీరకంగా పరిపక్వం కాలేదు, పురుషునితో సంబంధం లేదు కనుక ఆమెకు ఆ సందేహం రావడంలో తప్పు లేదు. మరి సందేహపడింది, కానీ దేవుని చేత క్షమించబడింది. జకరియా సందేహపడ్డాడు, శిక్షకు పాత్రుడయ్యాడు. తెలిసి సందేహించొద్దు, తెలిసి తప్పు చేయొద్దు, తెలిసి పొరపాటు చేయొద్దు, తెలిసి ఇంకొక కాపురం పెట్టొద్దు, తెలిసి వడ్డీకి ఇవ్వద్దు, తెలిసి తాగొద్దు, తెలిసి తప్పు చేయొద్దు, తెలిసి పొరపాట్లు చేయొద్దు. పనిష్మెంట్ తప్పదు. ఆయన దేవుడని తెలుసు, కార్యాలు చేస్తాడని తెలుసు, అద్భుతకరుడని తెలుసు. అక్కడే ఉండి యాజకత్వం చేస్తూ అపనమ్మకంతో, సందేహంతో తడువులాడాడు, శిక్షకు పాత్రుడయ్యాడు. మరియా తెలియక, దేవుని గురించి అంతగా తెలియక సందేహపడింది, దేవుని చేత క్షమించబడింది. దేవునికి స్తోత్రం. మరి కూడా అడిగిందిగా గాబ్రియల్ దూత, అదే గాబ్రియల్ దూత మరియను ఎందుకు శిక్షించలేదు? మరియా తెలియక సందేహపడింది, దేవుని చేత కనికరింపబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి నువ్వు తెలిసి ఏ పొరపాటు చేయొద్దు,
నువ్వు తెలిసి తెలిసి నీ ఇంటిని నువ్వు కూల్చుకోవద్దు. నువ్వు తెలిసి తెలిసి ఇంకా నిద్రమత్తులో ఉండొద్దు. నువ్వు తెలిసి తెలిసి నీ పిల్లలు చదువుతున్నారని, నీ పిల్లలు పడుకున్నారని, నీ భర్త విశ్రాంతి తీర్చుకుంటున్నాడని నువ్వు ఇంట్లో టీవీ పెట్టుకుని ఏసీ వేసుకుని మహారాణిలాగా నువ్వు టీవీ చూడటం పాపమని తెలిసి కూడా నువ్వు చేస్తే నువ్వు శిక్షకు పాత్రరాలు అవుతావు. దేవునికి స్తోత్రం. చివరిలో నేను ముక్కు చెప్పి ముగించేస్తాను. ఆ దేవుని సన్నిధిలో ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితం ఒక సంఘటన, అంటే ఇంచుమించు నేను రక్షించబడిన దినాల్లో ఒక వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే, గుంటూరులో ఒక స్త్రీని ఒక 5 పురుషులు తీసుకుని వెళ్ళి ఆమె పైన అత్యాచారం చేసి ఆ రాత్రి 3:30 సమయంలో ఆ 5 ఆమె పైన అత్యాచారం చేయటం వలన అక్కడికక్కడికి ఆవిడ ప్రాణాలు కోల్పోయింది. చనిపోయినటువంటి ఆ వ్యక్తిని ఒక అట్టపెట్టెలో పెట్టేసి ప్యాక్ చేసేసి కార్లో తీసుకెళ్ళి ఎక్కడో దూరాన పొలాల్లో విడిచిపెట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంగా వెళ్తున్న కొంతమంది మనుషులు 1-2 రోజుల తర్వాత అది తీసుకెళ్తుంటే వాసన వస్తుంటే, ఏంటి ఇక్కడ వాసన వస్తుంది అని చూసినప్పుడు అక్కడ బాక్సులో ఏముందో తెలీదు. పోలీసులకి తెలియపరిచారు. పోలీసు వారు వచ్చారు, ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. హ్యాండ్ ఓవర్ చేసుకుని మరి ఆ శవం ఎలా చనిపోయింది, ఆ వ్యక్తి ఎలా చనిపోయింది ఏంటో టెస్టులు చేస్తే కానీ తెలీదు. కాబట్టి అప్పట్లో ఎంత వైద్యం పరిణితి చెందలేదు. అప్పట్లో ఏమన్నా టెస్టులు ఏదన్నా చేయాలంటే మద్రాసు వెళ్ళాలి, అక్కడి నుంచి రావాలి రిపోర్ట్లు. దాదాపు చాలా కాలం క్రితం, దగ్గర 30 సంవత్సరాల క్రితం జరిగితే దేవుని సన్నిధిలో టెస్టులు రావాలి. అప్పుడు ఆమె ఎలా చనిపోయిందో నిర్ధారణ చేయాలి. అప్పటి వరకు ఈ తప్పు చేసిన 5 వ్యక్తులు ఫలానా వ్యక్తులు అని తేలకుండా, బయటికి రాకుండా, వారి ముందున్నటువంటి బడా బాబులు, పెద్దలు, వారి తల్లిదండ్రులు వారు చేసిన పొరపాటుని కప్పిపుచ్చేసి వారి పరపత్రం బట్టి, డబ్బును బట్టి తప్పు చేసినా కూడా దొంగలుగా దొరకకుండా, తప్పు చేసిన వారిగా దొరకకుండా తప్పించుకుని తిరిగారు. 1 నెల 2 నెలలు కొంచెం ఆ వార్త కొంచెం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత క్రమంగా కాలగర్భంలో కలిసిపోయింది. కానీ ఒక 4 నెలల తర్వాత ఈనాడు పేపర్లో పెద్ద అక్షరాలతో ఒక మ్యాటర్ రాయబడి ఉంది. ఏమిటంటే, పలానా ప్రాంతంలో ఇదిగో చంపబడి అట్టపెట్టెలో పెట్టినటువంటి ఆ స్త్రీ, చంపబడినటువంటి ఆ స్త్రీకి చేసిన టెస్ట్లో ఒక టెస్ట్ బయటకు వచ్చింది. అదేంటి అంటే, ఒక టెస్ట్ బయటకు వచ్చింది, ఆ చనిపోయిన స్త్రీకి ఎయిడ్స్ ఉందని. ఆ చనిపోయిన స్త్రీకి ఏముంది? ఎయిడ్స్ ఉంది. ఎవరు ఆవిడ చంపింది అన్నది ఇటు పోలీసు వారు, ఇటు డాక్టర్లు, ఇటు ప్రభుత్వం ఎవరు చెప్పలేదు. కప్పేశారు, దాచేశారు. కానీ వారు చేసిన తప్పు వారిని పట్టుకుంది. దేవుని స్తోత్రం. వారు చేసిన తప్పు వారిని పట్టుకుంది. ఏంటి అంటే, ఆ 5 ఎయిడ్స్ ఉంది. 5 వ్యక్తులకి ఎయిడ్స్ ఉంది. నువ్వేది చేస్తావో అది నిన్ను పట్టుకుంటుంది, అది నిన్ను చంపుద్ది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టు, మరణించొద్దు. మరణించిన మన ప్రభువుని చూడండి, ఆయన వైపు చూడండి. పాపాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టకపోతే నువ్వు చేసే పాపమే, నువ్వు చేసే లోపమే, నువ్వు చూసే సీరియలే, నువ్వు చేసే సిగ్గులేని పనులే, నీ కుతంత్రాలే, నీ కుట్రే, నీ కుళ్ళే నిన్ను ఒకరోజు పట్టిస్తుంది. జాగ్రత్త. దేవునికి స్తోత్రం.
నువ్వు కుమారుడైనా, కుమార్తెవైనా, భర్తవైనా, భార్యవైనా, అధికారివైనా, ఈ లోకాన్ని వేలే, ప్రపంచాన్ని వేలే, నువ్వు ప్రభావివైనా, నువ్వు చేసిన పాపము నిన్ను మాత్రం కొనికి నిద్రపోనివ్వడం. దేవునికి స్తోత్రం. పాపాలను క్షమించడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో కఠోరమైనటువంటి శ్రమను అనుభవించారు, మరణించారు. ఎందుకంటే పాపులమైన మనం మరణించి మరొక నరకంలో పడటం ఆయనకి ఇష్టం లేక ఆ కష్టం అంతా ఆయన భరించారు. ఆయన చనిపోయారు. నీ కొరకు, నా కొరకు ఆయన తన నిత్యత్వాన్ని సిద్ధపరిచారు. యోహాను సువార్తలో ఈ రీతిగా రాయబడి ఉంటుంది, నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని స్వరాన్ని వినండి, ఆయనను వెంబడించండి, పాపాన్ని అసహించుకోండి. ప్రభు యొక్క రాజ్యములో మీరు కూడా నిత్యము ఆయనతో కూడా వెళ్ళటానికి, యుగయుగాలు ఆయనతో కూడా ఉండటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని, మీ ఆత్మీయ జీవితాన్ని, మీ బాహ్య కుటుంబాన్ని మీరు కట్టుకునే జ్ఞానవంతురాండ్లాగా మీరు ఉండాలని నేను మనసారా కోరుకుంటూ, నీ కొరకు, నా కొరకు, పాపుల కొరకు, లోకుల కొరకు, శాపంలో ఉన్న వారి కొరకు మరణించి మరి తిరిగి లేచిన మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు త్వరగా రాబోతున్నారు. ఆయన వస్తే నేను తీసుకెళ్తారు. దేవుని స్తోత్రం. నువ్వు ఆయనను వెంబడించు, ఆయన స్వరమిను, ఆయన వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకో, నీ మనస్సును మార్చుకో. నీ మనస్సు మారితేనే ఈ వాక్యం నీ హృదయంలో ఉంటుంది. నీ మనస్సు మారకపోతే ఈ వాక్యం నీ హృదయంలో ఉండదు. దేవుని సన్నిధిలో సేవకులైన మీకు, విశ్వాసులైన వారికి అందరికీ ప్రభు పేట నేను తెలియచేసేది, తెలియక చేస్తే క్షమించబడతావు, తెలిసి చేస్తే శిక్షించబడతావు. ప్రభు అటు కృపను తన బిడ్డలకు సిద్ధపడినటువంటి వారందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.